అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలు కూడా క్యాన్సిల్ చేసి మరి చంద్రబాబు నాయుడు గారు చూస్తామన్నారు. పట్టాలైతే ఇచ్చారు, ఆ కార్యక్రమం చూసుకొని బతకమన్నారు. ఇప్పుడేమో ఊరు పొమ్మంటుంది, కాదు రమ్మంటుంది. ఇల్లు లేదు, పొల్లి లేదు, కాల్చెట్టు కళ్ళు లేదు. జాలాలు ఎంత జనమైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు ముక్కని లేదు. పిచ్చిని కూడా యువతలు రాట్లేదు. ఎలా బతుకుతాం? మా కారు కష్టం, మా కడుపు రోజులు అయినా సరే మా పక్కన ఇవ్వట్లేదు. మరి జగనన్న ముఖ్యమంత్రి కింద ఉంటే ఎలా మీకు అన్ని మంచి జరిగేదా లేదమ్మా? జరిగేయండి, మంచిగా జరిగేది. ఇప్పుడు ఆ మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. అందరూ కూర్చోండి. అన్ని మీకు మంచి జరిగితే 3 ఏళ్ళు ఓపిక పట్టండి. మీరు గడిచిన కూటమి ప్రభుత్వం మాటలేని ఓట్లేసారని మీరు అందరికీ కూడా అర్థం అవుతా ఉంది. గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని నెరవేర్చే విధంగా ప్రజల్ని చైతన్యపరుస్తూ ప్రజల దగ్గర నుంచి 1 కోటి సంతకాలు తీసుకుంటూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అవి చేయనివ్వకుండా అడ్డుకునే విధంగా ఇవాళ ప్రజల దగ్గర నుంచి సంతకాలు తీసుకొని ఈ సంతకాలన్నీ కూడా గవర్నర్ గారికి అందజేసే విధంగా మేము అందరం కూడా అడుగులు ముందుకు వేస్తున్నాం. ప్రజలను కూడా భాగస్వాములు అయ్యి ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి ప్రజల్ని చైతన్యపరుస్తూ ఉన్నాము. ఇవాళ ప్రజలందరికీ కూడా హామీలు ఇచ్చారు. ఇవాళ తల్లికి వందనం, ప్రతి పిల్లవాడికి కూడా 30,000 రూపాయలు రావాలి ఈ పాటికి. కానీ ఒక కుటుంబంలో 15,000 ఇచ్చారు, కొన్ని చోట్ల 12,000 ఇచ్చారు, కొన్ని చోట్ల 9,000 ఇచ్చారు. ఇట్లా తగ్గించుకుంటూ వెళ్ళారు. చెప్తే 2 సంవత్సరాలకి బాకీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడికి 30,000 ఉన్నారు. అదేవిధంగా ప్రతి మహిళకి 18,000 ఇస్తూ ఉన్నారు. ఇంకా ఒక్కళ్ళకు కూడా 18,000 ఇచ్చిన సందర్భం లేదు. అంటే ప్రతి మహిళకి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు 36,000 బాకీ ఉన్నారు ఈ 2 సంవత్సరాలకు గాను. అదేవిధంగా నిరుద్యోగ యువత 3,000 ఇవ్వాలి నెలకి, సంవత్సరానికి 3,000 అని అంటే ఎంత అయింది? 18,000 అయింది. అంటే 36,000 నిరుద్యోగ యువతకి చంద్రబాబు నాయుడు గారు బాకీ ఉన్నారు. ఇవాళ 6 సిలిండర్లు ఇవ్వాల్సిన సందర్భం, ఒకటే సిలిండర్ ఇచ్చారు, ఇంకా చాలామందికి ఇవ్వలేదు కూడా, ఇంకా 5 సిలిండర్లు బాకీ ఉన్నారు. ఇలాగ ప్రజలను అందరినీ కూడా చైతన్యపరిచి వాళ్ళతో 1 కోటి సంతకాలు తీసుకుని ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అని ప్రజల పక్షా నుండి మేము పోరాడుతూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు నమ్మి మోసపోయాము. ఇవాళ మేమంతా జగనన్న ఏదో ఒక పథకం పేరు చెప్పి ప్రతి పండక్కి డబ్బులు వేసేవాడు. ఇవాళ మేమందరం కూడా పండగలు చేసుకునే వాళ్ళం గతంలో. ఇవాళ పండగలకి మా చేతుల్లో 1 రూపాయి కూడా లేదు, వెలవెల్లాడుతూ ఉన్నాము. మార్కెట్లు కూడా ఖాళీగా మరి దర్శనమిస్తూ ఉన్నాయి. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాయ మాటలు విని ఇవాళ మోసపోయామని వాళ్ళు చెప్తా ఉన్నారు.